నమస్తే T20 న్యూస్ కి స్వాగతం. నిన్న సాయంత్రం కొందుర్గు మండలం రామచంద్రపూర్ చౌరస్తా దగ్గర ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై ఒక వ్యక్తి తాగి దాడి చేసినందుకు పరిగి బస్ డిపోలో ఈ రోజు బస్సులు ఆపి నిరసన తెలిపిన ఆర్టీసీ ప్రైవేట్ డ్రైవర్లు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ మాకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మాత్రం మేము తీయమని వాళ్ళు ఎన్కంది మాత్రం చేస్తలేరు. అందరూ ఒకటే నిదానం పైన ఉన్నారు. సార్ మేమేం చేసినామంటే నిన్న నేను షాద్నార్ నుంచి పరిగి వస్తున్నా బండి 82 మంది ఉన్నారు బండిలో అప్పటికే. అయినా కూడా నేను రామచంద్రపూర్ స్టేజ్ దగ్గర వాళ్ళు ముగ్గురు ఇల్లబడ్డారు, 2 లేడీస్ ఒక ఆయన ఇల్లబడి బండి ఆపలేరు. ఆపకుండా నేను స్లో అయ్యి ఆపుతారేమని చూసిన, ఇట్లా ముందుకు వెళ్తుంటే వాళ్ళు బండి ఏంటో ఉరుకొచ్చినట్టు చేసి ఆపిన బండి. ఆపిన తర్వాత లోపలికి ఎక్కి ఈ ఆర్టీసీ లంచ్ వర్కులకు ధమాక్ లేదు, ఏడాపమంటే ఏడాపిండు. అసలు అతను బండే ఆపలేడు సార్, అతను బండే ఆపలేడు. నేను ఆపినందుకు ఆర్టీసీ లంచ్ వర్కులు అది అని కండక్టర్ మీద లొల్లి పెడితే నేను బండి రన్నింగ్ లోనే ఉన్నాను. కండక్టర్ లొల్లి తర్వాత ఈ బండిలో ఉన్న ఒక ప్యాసింజర్ ఏం చేసింది, ఎందుకు తిడుతున్నారా, ఆపిండి ఎక్కింది కదా, ఎందుకు తిడుతున్నావు అంటే ఆయన మీద పోయి ఆయన దెబ్బ కొట్టిండు. నేను కూడా బండి ఆపిన సార్. బండి ఆపి ముందరకు వచ్చి ఎందుకు రా అట్లా చేస్తున్నావు అంటే ఏంద్రా నీది ఆర్టీసీ లంచ్ ఏడాపినవరా లంచ్ వరకు అని అదని నన్ను తిట్టిడు సార్. నేను తిట్టే వరకు నేనేం చేసిన, అరే ఏంద్రా అట్లా మాట్లాడుతున్నావు అని పక్కన ఉన్న ప్యాసింజర్ కొట్టనీకి పోతుంటే నేను పోయి దగ్గర పోయి ఆగుండి అని చెప్తానే ఉన్నా సార్. అటు మాట్లాడుతానున్నా గప్పున గుద్దేసింది సార్. కన్ను మీద గుద్దిండు. ఇక పన్ను కూడా ఇరిగిపోయింది సార్. సమస్య కలిగి సార్. ఈ స్పందన అంటే చూడండి అన్న, మాకు డిపార్ట్మెంట్కు ఏమన్నా ఇన్స్టిట్యూట్ అయితే ఎస్కార్ట్ వేసుకొని పోతారు. మాకు డిఎం గారికి సిఐ గారికి నిన్న 2:30కి ఇంటిమేషన్ ఇచ్చినాం. మేము డిపోకు ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు సాయంత్రం వరకు మాకు ఏం చెప్పలేరు. సాయంత్రం ఎస్ఐ లేడని చెప్పి సాయంత్రం అప్పుడు ఎస్ఐకి ఫోన్ చేసినాము, కంప్లీట్ చేసినాం అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాం. యాక్చువల్గా మేము చేసింది కంప్లీట్ మేము చేసినాక మళ్ళీ కండక్టర్ ఇంటికి వీడికి పంపించాం, బస్ స్టాండ్కి పంపించినాక డిపోకు పంపించినాక నువ్వు ఎందుకు వచ్చినా వీడు అని చెప్పి కండక్టర్ భయపెట్టిస్తే మళ్ళీ ఎఫ్ఐఆర్ తీసుకొని రమ్మన్నా కదా అని చెప్పి కండక్టర్ పేర్చి మళ్ళీ కండక్టర్ మళ్ళీ పిఎస్ కాడికి వచ్చి ఎఫ్ఐఆర్ తీసుకొని వచ్చేటలా రాత్రి 9 అయింది. మాకు గుర్తింపు ఏంటంటే ఇప్పుడు డిపార్ట్మెంట్కి ఏమన్నా జరిగిందంటే ఎస్కార్ట్ వేసుకొని పోతారు. మాకు కూడా ఇంత 2:30కి ఇంటిమేషన్ ఇస్తాం. మాకు కూడా ఎవరు వచ్చింది డిపో నుంచి ఒక సిఐ రాలే, డిఎం రాలే, మన డిపో ఆఫీస్లోకి వెళ్ళి ఎవరు రాలేరు. మాకు రాలేరు, ఎవరి దగ్గరికి రాలేరు. మాకు అదే బాధ. మాకు అంతే. మాకు మీతో సంబంధం లేదు, మోనాలతో సంబంధం అంటే మోనాలు నడిపిస్తారు ఆ పనులు. ఇప్పుడు మరి ఈ సమస్యలు పనిచేసి మాకు అవసరమే ఉన్నది. మాతో సంబంధం లేనప్పుడు ఆమె సమస్యగా మేము పనిచేసేది. మీతో సంబంధం లేనప్పుడు మరి ఎవరు నడిపిస్తారు? ఓనర్ నడిపిస్తారు ఆ పనులు. ప్రైవేట్ ఉండొచ్చు, మాది ప్రైవేట్ ఉండొచ్చు. కానీ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఆమె సమస్యలు పనిచేసినప్పుడు మనం ఆమెను గుర్తించుకోవాలి, వాళ్ళతో పాటు మమ్మల్ని గుర్తించుకోవాలి. మనం గుర్తించిన మీతో సంబంధం లేనంటే ఓనర్ నడిపిస్తారు ఆ బస్సులు. అంతే. మేము ఇప్పుడు ఆమె టార్గెట్ చేస్తుంది మళ్ళా సిఐడి. ఇప్పుడు మేము ఇద్దరం మాట్లాడామనుకో, ఇద్దరం మాట్లాడితే ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం ఇంతకుముందు ఇట్లా అయితే 4 మెంబర్స్ బయటకు పెట్టింది. మేము ఈడీ తానికి పోయినాము, ఆర్ఎం తానికి పోయినాము, అందరు దానికి పోయినా కానీ 4 రోజులు మమ్మల్ని పక్కకి పెట్టించి డ్యూటీ తీసుకోలేదు పాత డిఎం. అందుకోసం ఎవరైనా మాట్లాడారనుకో ఫస్ట్ వాళ్ళని టార్గెట్ చేస్తారు. డ్యూటీ ఇయర్ అది నడుస్తుంది ఇక్కడ. న్యూస్ వారికి ధన్యవాదాలు. నిన్న జరిగిన సంఘటన షాద్నా రూట్ లో ఒక ప్రైవేట్ డ్రైవర్ని చితకాబాది తన కన్ను గాయం చేసి చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ సంస్థ నుంచి మాకు ఒక పిఎఫ్ లేదు, ఈఎఫ్ఐ లేదు, ఈఎస్ఐ లేదు, ఏది లేదు. కనీస జీత వేతనము 800 రూపాయలకే గత 14 గంటల డ్యూటీ చేస్తున్నాం. ఈరోజు సంస్థ గుర్తించి మాకు ఎలాంటిది భరోసా కూడా లేదు. ఇలాంటి గాయాలు చేసి ఇలాంటిది చేస్తే వాళ్ళ పిల్లలు వాళ్ళ పరిస్థితి రోడ్డు మీద పడితే మాకు దిక్కెవరు అనేది కూడా మేము ఆలోచిస్తున్నాం. డ్రైవర్ సోదరులు అందరికీ పొద్దుగాల నుంచి కూడా నేను వాళ్ళకు ఎంతైనా మా సంస్థ మీద కక్షపూర్వకంగా ఇలాంటి చేయకూడదు. మనము సంస్థలో పనిచేస్తున్నాం కాబట్టి సంస్థకు మనం ఇచ్చేద్దామని డ్రైవర్ సోదరులు అన్నగాని మనం రోడ్ల మీద పడితే ఎక్కడ పడితే అక్కడ కొడితే మనకు బాధ్యత ఎవరు ఇస్తలేరు.
అయినా ఈ ఫ్రీ పెట్టినప్పటి నుంచి కూడా మనకు చాలా ఇబ్బందిగా ఇదైతున్నది. కింద పడితే బాధ్యత మీరే అంటున్నారు, కింద పడితే కేసులు అయితే జైలుకోవాలని కూడా మీరే అంటున్నారు. మా మీనే ఇదైతున్నారు. ఒక్కొక్క బండిలో 100, 120, 130 కూడా బస్సులో వెళ్తున్నారు. అయినా పర్వాలేదని మేము విధులు అట్లే నిర్వహిస్తున్నాం. కానీ మాకు ఎలాంటి ఈ రోజు వరకు కూడా ప్రైవేట్ డ్రైవర్లు అనే చూపు తప్ప మాకు ఎలాంటి లేదు. మేమేమన్నా అడగదలుచుకుంటే ఓనర్లను అడగండి, ఓనర్లతోనే మీకు సంబంధం, మాతో ఎలాంటి సంబంధం లేదని కూడా క్లియర్ కట్ చెప్తున్నారు. ఇప్పుడు హెల్త్ కార్డు కానీ అవి కానీ ఏమన్నా సిబ్బంది ఏమన్నా మాకు హెల్త్ కార్డు లేదు ఇప్పటి వరకు. నేను ఈ 18 సంవత్సరాల ఈ డిపోలో పనిచేయబట్టి హెల్త్ కార్డు లేదు, ఈఎఫ్ఐ లేదు, పిఎస్ఐ లేదు, ఏం లేదు. 800 జీతం ఓనరు ఇయ్యాలి, నెల నాడు ఇస్తే ఇది తీసుకోవాలి, లేకపోతే ముంచిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇచ్చినాడు తీసుకోవాలి, ఏనాడు వద్దంటే వెళ్ళిపోయేది. దీంట్లో మనకు హెల్త్ కార్డు లేదు, ఒక కరెక్ట్ చేసిన 8 సంవత్సరాలను సర్టిఫికెట్ లేదు, ఏం లేదు. డిఎం మేడం ఇప్పుడు నేను మాట్లాడుతుంటే వద్దంటే రేపు నన్ను డ్యూటీలోకి వెళ్ళి కూడా తీసేస్తారు. ఎవరు మీడియాకు ముందు వచ్చి చేస్తే కూడా తీసేస్తారు. ఇంతకు ముందు కూడా 6 నెలలు నాకు పక్కెట్టింది. ఇది జరిగిన సమస్య. ఎవరు ముందరకు వస్తే వాళ్ళని టార్గెట్ చేస్తారు, ఎవరు ముందరకు వస్తే వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. అందుకని ఈ రోజు వాళ్ళ సమస్య ఉంది కాబట్టి రివర్స్ వాళ్ళందరూ వాళ్ళు స్వచ్ఛందంగా ఆపుతున్నారు. ఎవరు లీడర్లు కాదు, ఎవరు కాదు, వాళ్ళు స్వచ్ఛందంగా ఆపుతున్నారు. స్వచ్ఛందంగా ఈ రోజు మాకు ఇంత ఇబ్బంది అవుతుందని వాళ్ళు ఇచ్చేసి, అంతే తప్ప ఈ సంస్థ కూడా కొంచెం కనీసం గుర్తించి వచ్చి కనీసం మేము ఉన్నామంటే ఓనర్లను కూడా పక్కకెట్టి ఈ సంస్థలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్ని అంటారు మేడం. కదండి, నేనైతే కేసు బుక్ చేయించిన, డ్రైవర్ ని కొడితే కూడా కేసు బుక్ చేయించిన. వాళ్ళు ఇప్పుడు మీరే విన్నారు కదా వాళ్ళు ఏం మాట్లాడారో. బస్సు ఆపపోతుందని ప్యాసింజర్ కంప్లైంట్ చేస్తే అప్పుడు మీ ప్రెస్ లో కూడా కంప్లైంట్ చేస్తూనే ఉంటారు బస్సు ఆపట్లేదని. ఎందుకు బస్సు ఆపట్లేదని పిలిచి అడగొద్దంట వాళ్ళు. మీ ముందు విన్నారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు. ఏమున్నా మా డిఎం గారు తీసుకోరాదు కాదు. గతంలో ఒక 3-4 సస్పెండ్ చేసిరని మాట మాట్లాడుతున్నారు మేడం. అది వల్ల ఆ సస్పెన్షన్ అనేది ఆ కేసు బట్టి ఉంటదండి, ఫ్యాటల్ యాక్సిడెంట్ కేసు బట్టి ఉంటదండి. ఇంకేం పట్టించుకుంటారు, దానికి సంబంధం లేదు కదా. ఫ్యాటల్ యాక్సిడెంట్ చేసి ఎవరిని డ్యూటీ తీసుకోరు, అది నేను కాదు ఏ డిఎం అయినా డ్యూటీ తీసుకోరు. అది ఇక్కడ సంబంధం కాదు కదా. నిన్నటి ఇష్యూలో అజాల్ట్ చేస్తే నేను ఎస్ఐ గారితో మాట్లాడి కేసు బుక్ చేయించిన. నా పరంగా నా డ్యూటీ నేను కరెక్ట్ గానే చేశాను. ఇంకేం చేయాలి ఒక డిఎం గా. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు చూడండి మీరే విన్నారు కదా, బస్సులు ఆపితే అడుగుతున్నారు అంటున్నారు. మీకు ఏం కావాలని చెప్పి నేనే వాళ్ళ దగ్గరకు వచ్చి మీకు ఏం కావాలి చెప్పి బస్సు నడిపిద్దామని చెప్పాను. వాళ్ళు రెస్పాండ్ కాకపోతే నేను ఎంత ఒక డిఎం గా నేనేం చేస్తానని చెప్పాను క్లియర్ గా, మీరు బస్సు నడపండి అన్న. నేను ఇంకా రాత్రి ఎస్ఐ గారికి పరిగి ఎస్ఐ గారి ఫోన్ నెంబర్ తీసుకొని కొందరికి ఎస్ఐకి ఫోన్ చేసి కేసు బుక్ చేయించాను. మరి రెస్పాండ్ అయినట్టే కదండి. అది ఎక్కడ కాలేదు, నేను ఏం పట్టించుకోలేదు చెప్పండి. నిన్న ఆ డ్రైవర్ ఇంకొక బండి యాక్సిడెంట్ అయితే ఆ డ్రైవర్ లైసెన్సే లేదు. లైసెన్స్ నేను బండి ఇమీడియట్ గా వేసేవాళ్ళు, అది లైసెన్స్ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోలేదు. అయినా కూడా మేము మళ్ళీ ఎస్ఐ గారితో మళ్ళీ మహబూబ్ నగర్ లో సీఏని పంపించి నేను చేయించాను. ఇంకేం చేయాలి నేను. రెస్పాండ్ కాలేండి, ఎక్కడ రెస్పాండ్ కాలేదు మీకు రీజన్ చెప్పండి, ఎక్కడ రెస్పాండ్ కాలేదు. ఫ్యాటల్ యాక్సిడెంట్ అయితే యాజ్ పర్ చట్ట గైడ్లైన్స్ ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాం. అది ఎవరైనా నేను కాదు, ఏ డిఎం అయినా అలాగే తీసుకుంటాం. ఇంకా అంతకన్నా ఏం చేయాలి చెప్పండి. మీరే వింటారు, వాళ్ళందరూ మమ్మల్ని అడగొద్దు బస్సు ఆపకుండా వెళ్ళిపోతాం వాళ్ళే చెప్తున్నారు. కానీ వాళ్ళు అట్లా పబ్లిక్ ఇబ్బంది కలిగిస్తే అడగకుండా ఉండలేం కదా. అందరం గవర్నమెంట్ సర్వెంట్స్, కంపల్సరీ మా పబ్లిక్ సర్వ్ చేయడానికే ఉన్నాం కదా. బస్సు ఆపండి అని చెప్తున్నాం, అది తప్ప బస్సు ఆపమని చెప్పడం తప్ప. మీరు చెప్పండి, అది ఇష్యూ చేసి ఇప్పుడు ఇది చేస్తున్నారు అంతే. మీరు గతంలో కొంచెం మిస్టేక్ చేసిరని. ఏం మిస్టేక్ ఏంటి, మిస్టేక్ ఏంటి నాకు అది చెప్పండి. ఎవరిని తీయలేదండి, నేను ఎవరిని తీయలేదు, నేనైతే ఎవరిని తీసేయలేదు, నా పీరియడ్ లో కాలేదు. మా దగ్గరకు వచ్చినప్పుడల్లా మేడం మొత్తం ఎవరన్నా ప్రూఫ్ అడగండి, మీరు ప్రూఫ్ అడగండి, ఎక్కడ జరిగింది ఏంటో ప్రూఫ్ చూపించండి. ఎవరిని పక్కన పెట్టాము, ఎవరిని పక్కన పెట్టలేదు. ఫ్యాటల్ యాక్సిడెంట్ అయితే మాత్రం ఎవరిపైనా డిసిప్లినరీ యాక్షన్స్ యాజ్ పర్ రక్కర్ ప్రకారం తీసుకుంటాం అంతే. ఎవరిని పక్కన పెట్టలేదు, మేమైతే ఎవరిని పక్కన పెట్టలేదండి, ఏమీ చేయలేదు. యాజ్ పర్ రూల్ ప్రకారమే మేము ఏం యాక్షన్ తీసుకున్నాము. ప్యాసింజర్ల ప్రయాణికుల సౌకర్యం కోసమే జనాలకు బస్సులు ఆపండి అని మాత్రమే చెప్తున్నాం ఒక డిఎం గారు. అంతకన్నా ఏం చెప్పండి. మా వాళ్ళ పైన ఇప్పుడు కంప్లైంట్స్ రావు, టీచబిట వాళ్ళ పైన కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి. అందుకని పిలిపించి మాకు వచ్చి బస్సులు ఆపండి అని చెప్తున్నా. బస్సులు ఆపండి అని చెప్తే ఆపమంటే నేనేం చేస్తానండి. అడగొద్దు అంటే నా డ్యూటీ కదండి అడగాలని. మేము ఉన్నదే ప్రజల సేవ కోసం, మరి ప్రజలకు ఆపమని చెప్పాలి కదా. ఏదో ఇష్యూని ఏదో చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు నిన్న కేసు అంత రాత్రి అయినా కూడా నేను కేసు బుక్ చేయించి ఇది చేశాను, అది డిఎం గా. ఇంకేం చేయాలి నేను చెప్పండి, ఎక్కడుంది మిస్టేక్ చెప్పండి.